గిరిజనులకు అన్యాయం చేసిన సునీల్ రెడ్డి డౌన్ డౌన్ సునీల్ రెడ్డి డౌన్ డౌన్ సునీల్ రెడ్డి డౌన్ డౌన్ సునీల్ రెడ్డి పార్టీ పదవులు అనుకున్న సునీల్ రెడ్డిని వెంటనే हमारा तकलीफ हम लोगों का क्या हुआ नहीं बता सकते आपको कुछ बोले आप कुछ बोले आपको हमारे को प्रॉब्लम मत हम कर रहे हैं आपको क्या हुआ प्रॉब्लम क्या हुआ हमारा पार्टी प्रेसिडेंट ఈ రోజు పాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలంలో పార్టీ అధ్యక్ష పదవికి పార్టీ నిర్ణయం మేరకు పాల్కొండ నియోజకవర్గంలోని 8 మండల కేంద్రాలకు సంబంధించి ఒకటి ఎస్టీ కేటగిరీకి ఇవ్వాలి, రెండోది ఎస్టీ కేటగిరీకి ఇవ్వాలి, 4 బీసీ కేటగిరీకి ఇవ్వాలి, 2 ఓసీ కేటగిరీకి ఇవ్వాలి వాస్తవంగా. కానీ ఆ రోజు మాకు బల్మూరి వెంకట్ గారు ఇన్ఛార్జి ఉంటే మా దగ్గర నామినేషన్ ఫారాలు తీసుకొని మాకు నిజామాబాద్ డీసీసీ ఆఫీస్లో ఇంటర్వ్యూలు చేసి ఖచ్చితంగా గత 20-32 సంవత్సరాల నుంచి పార్టీలో మేము పనిచేస్తే మీ సీనియర్లకు గుర్తింపు ఇస్తామనే విధంగా ఆ రోజు పార్టీ నిర్ణయం కట్టుబడి ఉంటే ఈరోజు మా బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి గారు పార్టీ అధ్యక్ష పదవి దాదాపు 50 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. ఇది ప్రజలు చెప్తున్న మాట. విషయం ఏంటంటే మేము సీనియర్లం ఉన్నాము. 3-4 పార్టీలు మార్చి గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రామానికి ఒక్కరిద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటే కూడా మమ్మలను తరిమి కొట్టిన రోజులు అవి. ఆ పాత్రలో మరి ఇప్పుడు వచ్చిన మండల్ ప్రెసిడెంట్ ఆయన కూడా ఆ పాత్ర ఉండే. మరి 18 నెలల కాలంలో మరి ఆయనకు పార్టీ పదవి మున్సిపాలిటీ ఉన్నప్పుడు రూరల్ ప్రాంతంకు రూరల్ ఏరియా వ్యక్తికి ఇవ్వాలి కానీ మరి పట్టణ వ్యక్తికి ఏ విధంగా ఇస్తారు? ఈ విషయం మేము సునీల్ రెడ్డి గారికి చెప్తే మేము అప్లై చేసుకున్న 8 మందిలో మమ్మలను కాదు అనుకుంటే వేరే వారికి ఇవ్వు, పట్టణం వైపు ఉన్న వ్యక్తికి ఇవ్వద్దు అని మేము సీనియర్లమంతా కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. సరే ఆయన మా మాటను కాదనుకుంటా మరి ఆయన డబ్బులకు అమ్ముకున్నాడా, దేనికి బాకీ తీసుకొని మరి ఆయనకి ఇచ్చిండా అనే విషయము మనకు తెలియదు. కాకపోతే మేము గిరిజనులం కాబట్టి గత 32 సంవత్సరాల నుంచి నేను పార్టీలో పనిచేస్తే ఇవాళ ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు ప్రలోభాలు చూపించినా, ఓట్లకు డబ్బులు ఇచ్చినా మేము మా గిరిజన గ్రామాల తరఫున మేము కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ చూపించినమే తప్ప మమ్మల్ని మేము మా ఖచ్చితం పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వమని అడిగితే మీ గిరిజనులకు ఇచ్చేది లేదు అనేది అవహేళనగా మా మీద మాట్లాడటము, ఇవన్నీ కించపరిచి మాట్లాడడం జరిగింది. ఇది కూడా దీని ఓ సందర్భం టైం వస్తాయని అనుకున్నాము. మాకు కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగాలంటే ఫస్ట్ బాల్కొండ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిని కాంగ్రెస్ పార్టీ మార్చాలి. మార్చకపోతే కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టినట్టే. ఇవాళ మేము సామరస్యంగా దిష్టి బొమ్మ దగ్ధం మేము చేస్తా ఉంటే పోలీసు సిబ్బంది కూడా వారికే వతస్సు పలికితే ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి ఎక్కడ ఉంది అంబేద్కర్ రాసిన రాజ్యాధికారం?
కాబట్టి ఇప్పటికైనా అధిష్టానం కళ్ళు తెరిచి ఈ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలి. కష్టకాలంలో కూడా పార్టీని కాపాడిన వ్యక్తులు కాబట్టి వారికి ఇవ్వవలసిందిగా కోరుతూ, అదే అధిష్టానానికి ఈ బాల్కొండ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జి తప్పిస్తేనే పార్టీ బాగుపడుతుంది, లేకపోతే పార్టీ నాశనమవుతుంది అనే విషయము నేను మీడియా ముందు చెప్పడం జరుగుతుంది. మా గిరిజనులకు న్యాయం చేయాలి. ఇలా రాష్ట్రంలో కూడా అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ గిరిజనుల ఓట్ల శాతంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అధిష్టానం ఆలోచించవలసిందిగా కోరుతూ మనవి చేస్తున్నాం.